గన్నవరంలో 10th క్లాస్ విద్యార్థి ఉపాధ్యాయులపై జరిపిన దాడి. 2 అంశాలు: విద్యార్థులు హద్దు లేకుండా పెరగడము, క్రమశిక్షణ లేకపోవడము, భయం లేకపోవడం ఒక కారణమైతే, టీచర్లు వాడిన భాష నిజంగా దాన్ని సమర్థనీయం కాదు. దీన్ని హూ ఈజ్ రైట్, హూ ఈజ్ రాంగ్ అని డిస్కస్ చేయడం కంటే బెటర్ వాట్ ఈజ్ రైట్ అని ఆలోచించడం కరెక్ట్ అండి. ప్రతి నెల విద్యార్థులకు పోలీస్ వారి చేత కానీ, లేకపోతే మోటివేషనల్ స్పీకర్ల వల్ల కానీ, ఇతరత్ర పెద్దవారి చేత సమాజంలో ఎలా మెలగాలి అనే అంశాలపై దృష్టి పెట్టడం చాలా కరెక్ట్. ప్రవర్తన లోపం 85% వాళ్ళ మనస్తత్వాల మీద, వాళ్ళ ప్రవర్తన మీద, వాళ్ళ యాటిట్యూడ్ మీదనే వాళ్ళ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. మనం కేవలము మార్కుల, ర్యాంకుల, రంకెల వెనుక పరిగెత్తకుండా బుద్ధి, వికాసం, ఆలోచన, సమాజంలో ప్రవర్తన వీటన్నిటి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. అలాగే సెల్ ఫోన్ మీద ఒక అదుపుతో కూడుకున్న చర్యను, విద్యార్థుల ఆలోచనలు, అలవాట్లు, ప్రవర్తన వీటన్నింటి మీద ఒక దృష్టి ఉంచి వారి ప్రవర్తనను కంట్రోల్ చేస్తే తప్ప విద్యా వ్యవస్థ కానీ, టీచర్ల వ్యవస్థ కానీ బాగుపడదు.